అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏవా భక్తి. నేను మీ యాంకర్ మధు. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో సుందరకాండ గాన రూపంలో ప్రాముఖ్యులు బృందావనం వెంకటాచార్యులు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒకసారి సుందరకాండ గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? అంత బాగున్నానమ్మా. వెల్కమ్ టు ఏవా భక్తి స్వామి. సొంతంగా రావడం. ఫస్ట్ మనము ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు డీటెయిల్స్ ఇంకా మాట్లాడుకునే ముందు ఏదైనా ఒక మంచి శ్లోకంతో స్టార్ట్ చేద్దామా స్వామి? ముందు విఘ్ననాయకుడు గణపతి స్తోత్రం చేసుకుని తర్వాత మనం చెప్పబోయే సుందరకాండలో హనుమంతుల వారి శ్లోకం చెప్పుకుని తర్వాత దీని గురించి ప్రాముఖ్యత చెప్పుకుందామా. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణः సఖ పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణచ్చైవ సీతాశోక నివారకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే పఠేన్నరః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శుభోదయం. థ్యాంక్ యూ సార్. నిజంగా మీ వాయిస్ వింటూ ఉంటే ఎంఎస్ రావు గారు మళ్ళీ గుర్తొస్తూ ఉన్నారనమాట. ఎవరైనా చెప్తారా స్వామి మీకు సేమ్ అలానే ఉంది మీ వాయిస్, చాలా దగ్గరగా ఉందని కానీ, లేకపోతే ఆయన్నే చూస్తున్నాము అనిపిస్తుందని అలా ఎవరైనా చెప్పారు ఇప్పటివరకు? చాలా మంది అంటూ ఉంటారు అన్న. ఈ పద్యాలన్నీ గుళ్ళో ఉండి పాటలు పాడుతున్నప్పుడు విన్నప్పుడు కూడా ఇది మైక్లో వస్తుందా, లేదంటే మీరు చెప్పిందే మైక్లో వస్తుందా, లేదంటే మీరు నేర్చుకుని చెప్తున్నారు, ఇలాగా కన్ఫ్యూజన్లో కొంతమంది ప్రశ్నలు చేస్తూ ఉంటారు. లేదమ్మా, ఇదంతా హనుమంతుల అనుగ్రహం, ఆ ఎంఎస్ రామారావు గారి అనుగ్రహం. ఆయన యొక్క మొట్టమొదటి రికార్డింగ్ని విని ఆకర్షితుడే, అది విని 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 నేను కూడా పాట మొదలెట్టాను. ఆయనే మళ్ళీ రూపంలో పుట్టారేమో. అంత భగవంతుడి అనుగ్రహం. నిజంగా ఆయన హనుమంతుడి అనుగ్రహం, లేదంటే ఎంఎస్ రామారావు గారే ఆయన కాలం చేసినా కానీ ఆయన ఒక గానం ఇంకా వినిపించాలనే ఉద్దేశంతో నా మీద కానీ ప్రసరించడేమో అని ఒకసారి ఆనందపడుతూ ఉంటాను నేను. స్వామి మీరు అంటే ఎక్కడి నుండి, సొంతూరు ఎక్కడ, ఏంటి? మాది రాజమండ్రి దగ్గర జేగురుపాడు గ్రామం, కడియం మండలం జేగురుపాడు. ఓకే. ఆ ఊళ్ళో నేను జనార్దన స్వామి టెంపుల్లో ప్రధానార్చకుడిగా పనిచేస్తూ ఉంటాను. ఇప్పటికీ నేను వర్క్ చేస్తున్నాను. ఓకే. అలాగే నేను సొంతంగా పంచముఖ ఆంజనేయ స్వామి ధ్యాన మందిరం సొంతంగా కట్టుకున్నాను. ఓకే. దాంట్లో అలాగా పారాయణ చేస్తూ ఉంటాను అన్నమాట. భక్తులు కూడా పారాయణ చేస్తూ ఉంటాను. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పారాయణ పిలుస్తూ ఉంటారు, వెళ్ళి చేయిస్తూ ఉంటాను. చేయించుకుంటూ నా జీవనానికి అడ్డు లేకుండా నాకు జనార్దన స్వామి వారి సేవ చేసుకుంటున్నాను. ఎంతమంది పిల్లలు స్వామి మీకు? మాకు పాప బాబునండి. సో మరి మీ టాలెంట్ అంటే ఏదైతే ఇప్పుడు మీ పారాయణం ఉందో అది మీ పిల్లల్లో మళ్ళీ ఎవరికైనా వచ్చిందా? మీ పిల్లలు పాడగలుగుతారా అలా? మా పిల్లల్లో కొంచెం, మా అమ్మాయి కొంచెం పట్టిందండి. నాతో ఒకటి వినడం పాడడం కొంచెం ఉంది. ఓకే. తర్వాత వాళ్ళకి పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ సంవత్సరాలు పడిపోయారు. అయితే పాపని ఇక్కడే ఇచ్చామండి. హైదరాబాద్లో బిహెచ్ఎల్ రామకృష్ణ గారని వెంకటేశ్వర స్వామి ప్రధానార్చకుడి గారు అనమాట. వాళ్ళ అబ్బాయికి ఇచ్చాం మా పాపనమాట. తర్వాత మా అబ్బాయిని కూడా ఇదే వృత్తిలో, మన అర్చక వృత్తిలోనే ఉన్నారండి. తిరుపతిలో వేదంలో BA చేసి ఇప్పుడు లండన్లో వెంకటేశ్వర స్వామి గుడిలో చేస్తున్నాను. ఓకే. మీకు అంటే సుందరకాండ స్టార్ట్ చేయాలి, పారాయణం చెప్పాలి అనే ఆలోచన మీ సొంత ఆలోచననా, లేదంటే మీ భార్య కానీ లేదా పిల్లలు కానీ వాళ్ళ ప్రోత్సాహంతో స్టార్ట్ చేశారా స్వామి? ఈ సుందరకాండ రోజులాగా ఖాళీ టైంలో ఎక్కడ పడితే అప్పుడు అలా ఈ రికార్డ్ విని అలా పాడుకొని ఆవిడైపోయి పాడుతూ ఉండగా ఒకసారి అనుకోకుండా ఒక రాజమండ్రి వేణుగోపాలస్వామి గుడిలో లక్ష తులసి పూజ జరుగుతుందండి. ఓకే. ఆ పూజ సమయంలో అనపర్తి ఎమ్మెల్యే గారు వచ్చారు.
వచ్చినప్పుడు చతుర్వేద పారాయణం అని చెప్పేటప్పుడు ఒక్కొక్క స్వామి ఒక్కొక్క శ్లోకం చెప్తూ ఉంటారు. ఆ టైంలో నేను ఎంఎస్ రామారావు గారు సుందరకాండలో 2 పద్యాలు చెప్పాను. ఓకే. చెప్పగానే ఆయన చాలా ఆనందపడి స్వామి మా ఇంటి దగ్గర పారాయణ చేయాలన్నారు. ఇంకా అక్కడి నుంచి ప్రతి నెల వాళ్ళ ఇంట్లో పారాయణ చేయడం రావడం జరుగుతూ ఉండేది. తర్వాత ముమ్మిడివరం అని తర్వాత చుట్టుపక్కల ఊళ్ళలో చేసేవాడిని. తర్వాత మొన్న మధ్య బెంగుళూరులో కూడా వెంకయ్య నాయుడు గారి చెల్లెలు గారట, వారి ఇంట్లో కూడా పారాయణ పెట్టుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఏకంగా ఆ మ్యూజిక్ సౌండ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు తబలా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. చేసి అక్కడ వాళ్ళు పారాయణ చేయించుకున్నారని చాలా ఆనందపడ్డాను. మీకు నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? రోజులో నేను రోజు పాడుతూనే ఉండేవాడిని. రోజు అలవాటు అయిపోయింది. అలాగే పాడుతూ ఉండడం అలవాటు అయిపోయింది. ఓకే. నేర్చుకోలేదండి, వినడం వల్ల వచ్చిందే. వినడం వల్ల వచ్చింది. ఆ ఎంఎస్ రామారావు గారి స్వరం, ఆయన స్వరం వినడం వల్ల ఎందుకో లోపలికి వెళ్ళిపోయి హృదయాంతరాలలో అది వింటూ ఉండగా మన కళ్ళ ముందు రామాయణం కనబడుతుందా అన్నంత ఇదిగా ఆ సిచ్యువేషన్ సందర్భంగా ఆ యొక్క పద్యం ఉండేది. ఆ పద్యం పాడుతుంటే నోటితో పాడుతుంటే కళ్ళతో ఆ చిత్రాలు చూస్తున్నట్టుగా అనిపించేది. ఆ చేత ఆ ఇంట్రెస్ట్తో అలా పాడుతూ ఉండేవాడిని. ఇప్పటికి కూడా నేను అలాగా తన్మయత్వంతో పాడుతూ ఉంటుంటే విన్నవాళ్ళు అందరూ అంటూ ఉంటారు, ఏదో కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా ఉంది, చాలా బాగుంది అంటూ ఉంటారు. అదంతా స్వామి అనుగ్రహం చెప్పి ఆనందపడుతూ ఉంటాను నేను. నార్మల్గా సుందరకాండ పారాయణం చేసుకుంటే కష్టాలన్నీ కూడా పోతాయి, మనకి జీవితంలో ఒక సంతోషం అనేది వస్తుంది, మన కష్టాలన్నీ పోతాయి అని చెప్తూ ఉంటారు. నాకు మా పెద్దవాళ్ళు అలానే చెప్తూ ఉండేవాళ్ళు. జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళు అంటాక అన్నీ చెప్తూ ఉంటారు, ఈ దేవుడికి పూజ చేసుకో, ఈ పారాయణం చదువుకో, లేకపోతే ఇది చేసుకో అని చెప్తూ ఉంటారు కదా. అలా మీరు పారాయణం స్టార్ట్ చేసిన తర్వాత మీ జీవితంలో ఏవైనా మార్పులు చూసారా స్వామి? చాలా మార్పులు జరిగినాయండి. అయితే సుందరకాండ పాడడమే కాకుండా దీనికి ఫలితం ఏమిటి అంటే బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వ మరోగతాః, అజాడ్యం వాక్పటుత్వంచ, హనుమాన్ స్మరణాద్ భవేత్. హనుమంతుని ఒక్కసారి స్మరించడం వల్లే ఈ బుద్ధి యశస్సు అన్నీ కూడా పెరుగుతాయట. సకల బాధ నివారణ, సర్వరోగ నివారణ. అటువంటి ఈ సుందరకాండలో ప్రతి ఘట్టం కూడా సుందరమైందే. ఇందులో ఉండే పాత్రలు కూడా ఏ పాత్రకి ఆ పాత్రే సుందరం. అయితే రామస్మరణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ హనుమంతుల వారు ఉంటారట. ఆయన చేత ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం, అక్కడ చేతులు జోడించుకుని హనుమంతుల వారు వచ్చి ఉంటారట. హనుమంతుని పూజ చేయకపోయినా పర్వాలేదు, రాముని తలుచుకుంటే హనుమంతుడు వచ్చేస్తారు. ఆయన చేత ఏంటంటే మనకి సుందరకాండలో చెప్పడం అంతా రామకార్యమైనా కానీ చేసిందంతా హనుమంతుడు చేసింది కాబట్టి ఆ సీతామ్మవారి జాడ కనుక్కుంటూ రావడం, ఆ జాడ కనుక్కోవడానికి సముద్ర లంఘనం చేయడం, ఆ లంఘనం చేసేటప్పుడు వచ్చే ఆ అడ్డంకుల్ని ఈ సొరసని సింహికాని వీరి యొక్క రాక్షసులు మాయంతా కూడా ఛేదించుకుంటూ వెళ్ళడం, అక్కడ లంకను భస్మం చేయడం, రావణాసుడితో బాధించడం, ఆ చూడామని తీసుకుని మళ్ళీ ఆనందంగా రాముడికి వాత చెప్పడం కోసం ఆనందంగా రావడం, ఆ వచ్చిన తర్వాత రాముడు మళ్ళీ ఈ సీతను ఎలా చూసావు, ఎలా వెళ్ళావు, వేయటం అడిగితే అక్కడ జరిగిందంతా మళ్ళీ పోసుకొచ్చినట్టుగా మళ్ళీ రాముడికి చెప్పడం, ఇదంతా ఈ సుందరకాండలో మొత్తం రామాయణంలో ఇది ఒక ప్రధాన ఘట్టం అనమాట. ఈ ఘట్టంలో ఈ కష్టాలు సుఖాలు ఆనందాలు అన్నీ కలిపినటువంటి ఈ కాండని ఈ పారాయణ చేయడం వల్ల మనసుకి ప్రశాంతత కలుగుతుంది. ఎప్పుడైతే ప్రశాంతత కలిగిందో మన యొక్క మనస్సు అంతా కూడా భగవంతుడి మీద లగ్నం అవడం వల్ల ఈ ఐహికమైనటువంటి బాధలన్నీ కూడా పక్క తొలగిపోతాయి. ఏ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా మన మెదడులోకి వచ్చేస్తుంది అన్నమాట. ఆ రావడమే మన గొప్ప. అంటే సుందరకాండ పారాయణ చేస్తే లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అనుకుంటే అది పొరపాటు. ఫలాపేక్షరహితంగా చేయాలన్నమాట. అంటే చేయడం వల్ల ఫలితం ఎలాగే ఇస్తాడు హనుమంతుడు, స్వామి ఎలాగే ఇస్తాడు. కానీ నేను ఈ ఫలితం కోసం చేస్తున్నాను అని చేయడం కంటే మనసు పెట్టి స్వాముడిని ఆయనేశ్వరం తలుచుకుంటూ పాడడం వల్ల మనకేం కావాలో ఆయన ఇచ్చేస్తుంది. అంతేకాని ఇది కావాలి ఇది కావాలి అని అడిగితే ఆలస్యం అవుతుంది. ఏమీ అడగకుండా చేస్తే ఆయన ఏం కావాలో ఆయన ఇస్తాడు, అదే ఇస్తారు. అది నమ్మకం నాకు. స్వామి, ఈ సుందరకాండ పారాయణం అనేది ఈ సమయాల్లోనే చేసుకోవాలి, ఇన్ని రోజుల్లోనే పూర్తి చేయాలి, అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే వీలుని బట్టి చేసుకోవచ్చా? ఈ పారాయణ చేయించుకునే వారి యొక్క గృహంలో ఉన్నటువంటి సమస్యలు బట్టి గ్రహ బాధలు ఇటువంటివి ఉంటూ ఉంటాయి సాధారణంగా. అది వాటి యొక్క తొలగింపు కోసం ఒక నిష్టగా మండల దీక్ష అని చెప్పి 41 రోజులని, లేకపోతే 21 రోజులు, లేదంటే 17 రోజులు, 11 రోజులు
9 రోజులు, 7 రోజులు, 5 రోజులు, ఇంకా లాస్ట్ 3 రోజులు ఇలాగనమాట. ఇన్ని రోజులు చెప్పి పెట్టుకుని పారాయణ చేస్తారు. అది శ్లోక రూపంలో ఉన్నటువంటి సుందరకాండ 68 సరుకులండి. ఈ 68 సరుకులు కూడా ఈ 41 రోజులు చేసేటప్పుడు 1 నుంచి 68 సరుకులుగా పూర్తి చేసి మరలా 1 నుంచి మొదలెట్టుకుంటూ చేయడంలో ఈ 41 రోజులు చేస్తే 9 సార్లు పూర్తవుతుందన్నమాట. ఓకే. అలా 9 సార్లు పారాయణ చేసిన ఫలితం కలుగుతుంది. ఓకే. అంటే నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కోసారి చేసినట్టుగా నవగ్రహాలకి చేసినట్టుగా. 9 రోజులు పూర్తి చేసినట్టు అవుతుంది. ఆ ఫలితం అలా వస్తుంది. ఓకే. అయితే ఎప్పుడైతే పూజ మొదలెట్టి సంకల్పం చేసామో చేసిన 3వ రోజు నుంచే ఆ చేయించుకునే ఆ యజమానికి మనసు ప్రశాంతత కలుగుతుంది. ఆయనలో మార్పు కనబడుతుంది. పారాయణ పూర్తి అయ్యేసరికి అనుకున్న పని అయిందని చెప్పి వాళ్ళు దండం పెట్టుకుంటారు, ఆనందపడుతూ ఉంటారు. మాకు కావాల్సిన ఆనందమే కావాలన్నమాట. ఆనందమే. సో 3 రోజుల్లో కూడా చేసుకోవచ్చా స్వామి? చేసుకొచ్చాము. ఓకే. అదే ఈ గాన రూపంలో చేసేటువంటి ఎంఎస్ రామారావు గారు పాడినటువంటి ఈ గాన రూపంలో చేసే సుందరకాండ 68 స్వర్గాల్లో నుంచి కూడా ముఖ్యమైనటువంటి పద్యాలని ఏరి కోరి ఈ ఎంఎస్ రామారావు గారు ఈ పారాయణ చేయడానికి విధంగా సులువుగా చేసుకునే విధంగా ఇప్పుడుండే ఈ కాలమాన పరిస్థితిని బట్టి ఎక్కువ సమయం పూజా మందిరంలో గడపడం ఎవరికి అవ్వట్లేదు కాబట్టి 2 గంటల్లో పూర్తయ్యే విధంగా ఈయన కొన్ని ఏర్చికూర్చి చేసినటువంటి ఈ పద్యాలు ఇది చదవడం వల్ల కేవలం చదివేమనే పేరే కాకుండా చదవడం వల్ల మన కళ్ళ ముందు ఆ జరిగే సిచ్యువేషన్ కూడా కనబడుతూ ఉంటాయి. అంచేత దృశ్యము శ్రవణము 2 కూడా కలిగేటటువంటి భావం దీంట్లో ఉంది కాబట్టి ఇది ఎన్ని రోజులు చేసుకున్నా దీనికి నియమం లేదండి. ఒకరోజు చేసుకుంటేనే మనసు ఆనందం కలుగుతుంది. ఆ 2వ రోజు మనకు తెలియకుండానే మన నోటంటే ఆ పద్యాలు వస్తూ ఉంటాయి. ఓకే. ఆ రకంగా కూడా భక్తిలో పడేటువంటి మార్గానికి బలమైన రూపం కలిగించారు ఎంఎస్ రామారావు గారు. ఆయన చేసిన ఆ కార్యం 10 మందికి ఉపయోగపడడం కాకుండా స్వయంగా హనుమంతుడు ఆయన దగ్గర ఉండి రాయించారని చెప్పి ఒక ప్రతీతి. ఆయన మనిషి లేకపోయినా కానీ ఆయన రూపం మాత్రం, ఆయన స్వరం మాత్రం ఎప్పటికీ అలా దేశంలో అలాగా ఎక్కడో అక్కడ అలా ప్రతి దేవాలయంలో వినపడుతూనే ఉంటుంది. స్వామి, మనం కొన్నిసార్లు మనం కూర్చొని పారాయణం చేసుకోలేక మనం ఆల్రెడీ టీవీలో మనకి యూట్యూబ్స్లోనూ అక్కడ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అది ప్లే చేసేసుకొని వింటూ ఉంటాము. సో మనం ప్రత్యేకంగా కూర్చొని పారాయణం చేసుకోవాలా, లేదంటే ఇలా కూడా మనం వింటూ కూడా ఆ లాభాన్ని కానీ మనశ్శాంతిని కానీ పొందవచ్చు? అంటే పారాయణం ఇలా కూడా చేయొచ్చా? పారాయణ అనేది మనం చేయించుకోవడంలో, కూర్చుని చేసుకోవడంలో, పారాయణ చేయడంలో ఉండే ఫలితం 100% అయితే వినడం వల్ల, అంటే మనం పని చేసుకుంటూ వినడం వల్ల 25%. అంటే మంచి మాటలు చెవిలో పడడంలో మంచి ఫలితాలు కలుగుతాయి. కాకపోతే మనం చేసే పనిని ఆఫ్ చేసి అదే పని మీద ఉండి 2 గంటలు మనసును స్వామికి అర్పించేయడం వల్ల ఫలితం పూర్తిగా ఉంటుంది. అదే మన పనులు చూసుకుంటూ చెవితో వినడం వల్ల, మంచి మాటలు శ్రవణం చెవిలో పడడం వల్ల కొన్ని దుష్కర్మలు నాశనం అయిపోతాయి. దానివల్ల దాని ఫలితం ఉంటుంది. కాకపోతే పూర్తి ఫలితం కావాలి అంటే మనసుని యొక్క పనులు పక్కన పెట్టి 2 గంటలు స్వామికి ఇచ్చేయాలి. కొన్నిసార్లు తెలియకుండా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. పారాయణం చేసుకునేటప్పుడైనా లేదా పూజలు చేసేటప్పుడైనా సరే మనకు తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. సో ఈ సుందరకాండ పారాయణం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ తప్పులు జరగకుండా చూసుకోవాలి, అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయండి. పారాయణ చేయడానికి స్వయంగా పారాయణ చేయాలని చెప్పి అనుకున్న వాళ్ళు 3 రోజులు 11 రోజులు అలాగే లెక్క పెట్టుకుని చేసుకుంటారు. మగవారికి అయితే ఇబ్బంది లేదు, కానీ ఆడవారికి ఈ నెలసర్లు ఉంటూ ఉంటాయి కాబట్టి వారికి మాత్రం ఏంటంటే పారాయణ మొదలెట్టిన తర్వాత అనివార్యకరణం వల్ల ఒకసారి అడ్డొస్తే కనుక ఆ శుద్ధి అయిన తర్వాత మళ్ళీ మొదలెట్టుకుని చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు. అది తప్పు కదండి. దాని అంతేకాని మానేయడం వల్ల ఏదో కలుగుతుంది అనుకోవడం పొరపాటు. మానేయడం వల్ల ఏమీ కలగదు. అంటే జనరల్ గా మనకి ఆ ఇంట్లో ఆడవాళ్ళకి ఇలాంటి సమస్య ఒకటి ఉంటది కాబట్టి మనకు కొంతమంది తెలిసి తెలియక కొన్ని భయాలు పెడుతూ ఉంటారు అనమాట. అమ్మో నీకు దీని మధ్యలో వచ్చేసిందా, ఇప్పుడు ఇది పెద్ద పాపం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అది పొరపాటు అండి. భగవంతుడు మనకి ఎంతసేపు ఆయన తలిచిగుంది మనం మంచి చేస్తారు తప్ప తలవలేదని చెప్పి చెడు ఇవ్వడం. బుద్ధి కర్మానుసారిని కర్మ, మనం చేసిన కర్మను బట్టే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఇవన్నీ మన పూర్వులు చెప్పారు మనుషులు.
దాని మన రుణానుబంధాలను బట్టి జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఈ గ్రహస్థితిని బట్టి ఒక్కోసారి మనిషికి బాధ కలుగుతుంది. అంటే నవగ్రహాలు అంటే గ్రహాలకు ఏవో శాంతులు చేయించాం అనుకుంటున్నాం, కానీ నవగ్రహాలు కూడా మనలోనే ఉన్నాయి. మనలోనే ఉంది. ఈ నవగ్రహాలకి ఏంటంటే చంద్రుడు అధిపతి, మనసుకి చంద్రమా మనసో జాత, మనసుకి చంద్రుడి అధిపతి, అలాగే బుద్ధికి మైండ్కి బుధుడు అధిపతి, ఇలాగ వ్యాపారం చేయాలని మంచి మంచి మాటలు చెప్పాలని గురుడు అధిపతి, అలాగే వివాహం, భార్య, పిల్లలు, మంచి సంసారం శుక్రుడు అధిపతి, అలాగే మంచి చెడు స్వార్థం ఇటువంటివన్నీ శని ఎందుకులే ఇవన్నీ ఎందుకులే అని చెప్పి అనుకోవడం కేతు అధిపతి, అంటే వైరాగ్యం. ఇలాగా ప్రతి గ్రహానికి ఉండేటువంటి భావాలు మనలోనే ఉన్నాయి. ఈ భావాలన్నీ కూడా సమతుల్యంగా ఉంటే కనుక ఎటువంటి బాధ అయినా కానీ సమానంగానే ఉంటుంది మనసుకి. మనం ఒకరు చెడు చేయనంతసేపు మనకు మంచి జరుగుతుంది. సాధ్యమయ్యి ఒక మంచి చేసాము అంటే ఆ మంచి 10 ఇంతలుగా మనకు వస్తుంది. అంచేత కోరిక లేకుండా చేయడం అనేది పారాయణ ఒకటి, కోరికతో చేయడం ఒకటి. ఏ రకంగా చేసినా కానీ కోరిక అంటే ఆ కోరిక ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మమైన కోరిక అయి ఉండాలి. అదైతే కనుక కూర్చుని పారాయణ చేసి ఒక మధ్యలో లేచిపోయినా కానీ నష్టమే లేదు. కాకపోతే చెయ్యాలని కోరిక లేకుండా చేసేవాడు పూర్తి చేసే లేస్తాడు. స్వామి, కొన్నిసార్లు కొన్ని చోట్ల విన్నాను, మనకి ఎక్కువగా ఈ మధ్య ఆస్ట్రాలజీ యాప్స్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా చెప్తూ ఉన్నారనమాట, అమ్మ డైరెక్ట్గా మీరు పూజ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఒకవేళ పూజ చేసే వీలు లేకపోతే కనుక మీ బదులుగా మేమే పూజ చేస్తాము, మేమే పారాయణం చేస్తాము, సో అలా పూజ వలన వచ్చే లాభం ఏదైతే ఉందో మీకు ఉంటుంది అనేట్టుగా చెప్తూ ఉంటారు కదా. సో ఇది వాస్తవమా? అలా చేయొచ్చా? వాస్తవం. అది పూజ మీకు ఇట్టే ఉన్న కాలమాన పరిస్థితిని బట్టి ఆఫీస్కి వెళ్ళాలి, ఇలా ఖాళీ లేక, లేదంటే పిల్లలతో కుదరకో, లేదంటే ఆచారం కుదరకో, లేదా ఇంట్లో మందిరంలో ఖాళీ లేక, ఏదో చేసుకుని లేక చదవడం కుదరకో, ఇలా చేస్తారంటే క్షణం అంటారు దాన్ని. క్షణం అని చెప్పి బ్రాహ్మడికి క్షణిస్తారు. బ్రాహ్మణుడి ఎత్తి మీద అక్షతలు వేసి, అంటే గురువుగా భావించి, ఒక దేవుడిగా భావించి అక్షతలు వేసి, నా తరపుని నేను ఈ వాదన ఉన్నాను కాబట్టి నాకు తరపుని మీరు ఈ పారాయణ చేసి పెట్టండి అని చెప్పి క్షణముపతిష్టతో అని చెప్పి అక్షంతలు వేసి కాళ్ళ నమస్కారం చేసి ఓ దర్భపుల్లా చిల్లర చేతికిస్తారు. ఆ క్షణం దగ్గర పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈయన ఏ పని చేసినా మీకోసం చేస్తున్నాడు కాబట్టి, సంకల్పంలో మీ గోత్రనామాలు చెప్పి మీ తరపున చేస్తున్నాడు కాబట్టి, ఈ పారాయణ చేయడం వల్ల ఎంత ఫలితం వచ్చిందో అంత ఫలితం ఆ యజమానికే వస్తుంది. ఓకే. ఎందుకు అంటే ఈ పారాయణ చేయించుకున్నందుకు ఆయనకి దక్షిణ రూపంగా మళ్ళీ ఇస్తున్నారు లాస్ట్ని. ఆ దక్షిణ ఇచ్చేయడం వల్ల ఏంటంటే ఈ చేసిన పుణ్యం అంతా కూడా మీకే వచ్చేస్తుంది. ఆ పుణ్యం అంటే ఏముంది, ఆ శక్తి, ఆ పారాయణ యొక్క శక్తి అంతా మీకు వస్తుంది. ఈ పారాయణ చేయడం వల్ల విన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చెవుల్లో పడుతుంది. ఆ పడడం వల్ల మీరు చేయించిన పారాయణంలో చుట్టూ ఉన్న వాళ్ళు, పిలుచుకున్న బంధువులు ఎవరైనా విన్నారు అంటే కనుక వాళ్ళ చెవులు కూడా శుభ్రపడి వాళ్ళకు కూడా ఏదో కొంత పారాయణ మళ్ళీ చేసుకోవాలి, మనం కూడా చేసుకోవాలి, చాలా బాగుంది, ఇలా చేసుకోవాలి అనే భావం కలుగుతుంది. ఈ రకంగా మన భక్తిని పెంపొందించుకుంటూ మనం చేసుకుంటూ 10 మంది చేత చేయించడం అన్నమాట. ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్వామి మీరు స్టార్ట్ చేసి? నేను ఇది వినడం ఈ ఎంఎస్ రామారావు గారి పాటలు వినడం మొదలెట్టి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు. మీరు అంటే సొంతగా ఈ పారాయణం వేరే వాళ్ళకి చెప్పడము, నేను వేరే వాళ్ళకి చెప్పడం అది కూడా ఇంచుమించు ఒక 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాలు బయటకు వెళ్తున్నాను నేను. కొన్ని వందల మందికి చేస్తుంటారా? చేశాను, చాలా మంది చేశాను. ఓకే. భక్తులు ఇంటికి వస్తూ ఉంటారా? అంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ ఉంటాను నేను. ఓకే. వాళ్ళ పేరెంట్ కింద వాళ్ళ బంధువులందరూ పిలుచుకుంటారు. వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి అక్కడ హనుమంతుడి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి, హనుమంతుడి ప్రీతి అయినటువంటి మంజు సూక్తం అంటారు దాన్ని. అంటే రుద్రరూపుడు అనమాట. ఆంజనేయ స్వామి అంటే రుద్రరూపుడు. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి అంటే వరాహ, నారసింహ, గారుడ, వామన, అశ్వ, ఇలాగ 5 ముఖాలతో ఉంటుంది ఆంజనేయ స్వామి. అంటే విష్ణు రూపం, రుద్ర రూపం, వారి యొక్క వాహన రూపం. అంటే రాముడు దూత, హనుమంతుడి రూపం ఉంటుంది. కానీ నారసింహం, హయము, ఈ గారుడం కూడా విష్ణుమూర్తి వాహనం. అంటే 2 దూతలు, 3 విష్ణు రూపాలు అన్నమాట. ఈ అంటే స్వామి రుద్రరూపుడు కాబట్టి రుద్ర రూపంతో ఉన్నారు, వాహన రూపంతో ఉన్నారు, స్వామి రూపంతో ఉన్నారు. 3 అంతా సమానమే, అంత నాలోనే ఉన్నారు చెప్పడం కోసం అనమాట. స్వామి పంచముఖాలతో అమ్మకి దర్శనం ఇచ్చాడు.
జనరల్‌గా ఆంజనేయ స్వామి అంటే ఆడవాళ్ళు ముట్టుకోకూడదు, దూరంగా ఉండాలి అని ఇలా చెప్తూ ఉంటారు కదా! ఒకవేళ మనం అభిషేకం అవి చేసినా సరే పైనుండి వేయాలి. ఆంజనేయ స్వామి కాళ్ళని తాకకూడదు. అదే ఆడవాళ్ళైతే బొట్టు కూడా పెట్టకూడదు ఆంజనేయ స్వామికి. ఆయన బ్రహ్మచారి కాబట్టి మనం ముట్టుకోకూడదు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. నాకెందుకు కొన్నిసార్లు విన్నప్పుడు ఇప్పుడు నాకు పర్సనల్‌గా ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. నేను పూజించే దేవుడిప్పుడు. నేను పూజించే దేవుడికి నిజంగా అంటే ఇవన్నీ విన్నప్పుడు అరే నేను పూజించే దేవుడికి బొట్టు పెట్టుకోకూడదా? నిజంగా ఆడవాళ్ళు ఇలాంటివి పాటించాలా? అంటే ఆ ఒక్క రీజన్ వల్ల స్వామివారిని అసలు మనం టచ్ చేయకూడదా? అని ఒక అంటే తెలిసి తెలియని వయసులో ఒక బాధ అనేది కలుగుతది అవును. డెఫినెట్‌గా. సో, ఇందులో కూడా ఏదైనా వాస్తవం ఉందా? ఇది పూర్వం ఈ యొక్క మంత్రాలు, తంత్రాల్లో బీజాక్షరాలు ఉండేవండి. బీజాక్షరాలు పలకడంలో తేడా వస్తుందనే ఉద్దేశంతోనో, దేనితో అలా పెట్టారు తప్ప, వేదానికే వేదమాత అంటారు. వేదానికే అధిపతి అమ్మ గాయత్రీదేవి. అసలు వేదం పుట్టిందే అమ్మవారి దగ్గర నుంచి. అమ్మవారి దగ్గర. అంచేత అటువంటి వేదమాత అయినటువంటి గాయత్రీదేవి, ఆ మాతని ఇంకా ఆ స్వామిని ముట్టుకోకపోవడం, బొట్టు పెట్టకపోవడం, ఇది పెట్టకూడదనడం చాలా అది ఎక్కడో నేనే విన్నాను. అది నాకు మనసు కొంచెం చెవుకు అనిపించింది. ఎంచేదంటే భక్తితో చేసేటువంటి పూజ, నిష్టతో చేసేటువంటి పూజ, ఇది మడ ఆచారమా అని తెలియకుండా చేసే పూజ, మూఢమైనటువంటి భక్తితో చేసే పూజ, ఇవన్నీ చూడు అయ్యప్ప ఆ, ఏం చేశాడు మన శివుడికి కన్ను తీసి కనిపెట్టాడు, మాంసం ఒడ్డు పెట్టి పెట్టాడు భక్త కన్నప్ప. భక్తిగా. మనకేం తెలుసు స్నానం చేయాలని, మడి కట్టుకోవాలని, ధూపం ఇవ్వాలని తెలియదు. కాకపోతే భగవంతుడు ఇక్కడ అయ్యో ఆనందం ఉన్నావా, నీకు ఇలా ఉండిపోయా, నీకు ఇలా గుడి కడతాను, ఇలా చేస్తానంటే చేసి వచ్చాడు. మూఢమైన భక్తి అంట. శ్రవణం, కీర్తనం, ఇలాగ పాడడంలో కొంతమంది భక్తి, వినడంలో కొంతమంది వినడం. భక్తి, పూజ చేయడంలో కొంతమంది భక్తి, దాస్యం అంటే స్వామి శుభ్రం కడగడం, బొట్లు పెట్టడం, బట్టలు కట్టడం, పువ్వులు పెట్టడం, అలంకరించడం ఒక భక్తి. ఇలాగ నవవేద భక్తుల్లో మనకి నచ్చిన భక్తితో చేయొచ్చు. ఇలాగే చెయ్యాలి, మేమే చెయ్యాలి, ఇలా చేస్తే కోపం వస్తుంది, మీరు తగులుడిపోతారు, పాడైపోతారని చెప్పి ఇలాంటి మాటలు మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే మంచి పని ఎప్పుడు కూడా చేయడానికి ప్రోత్సహించాలి. ఆ చేసే దాంట్లో లోటు ఏమైనా ఉంటే అది అలా కాదు ఇలా చేయాలని చెప్పాలి. అంతేగాని ముట్టుకోకూడదు, మీరు తాకూడదు, చేయకూడదు, అది విధానం కాదు. ఎందుకంటే మనకి చాలా చిన్న పిల్లలకి అంటే రెగ్యులర్ గా నేను చూస్తూనే ఉంటాను కదా. సో ఆంజనేయ స్వామిని జనరల్ గా మన పిల్లలందరికీ కూడా బలం ఉండాలి, ధైర్యం ఉండాలి అనే దాంతోనే మనం చిన్నప్పటి నుండి లాకెట్స్ వేస్తూ ఉంటాం. ఎలాంటి చెడు జరగకూడదు అని చెప్పేసి హనుమాన్ వెండితో చేసి వేస్తూ ఉంటాం. చేస్తుంటారు. మెడలో వేసుకున్నప్పుడు తప్పు లేనిది ఆయన వెళ్ళి మొక్కి ఆయనకి బొట్టు పెడితే ఎలా తప్పు అవుతుంది అనేది అసలు లాజిక్ లెస్ అనిపిస్తుంది. కాకపోతే మనం ఇది క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటంటే ఓకే నువ్వు మన అన్నింటికి మనం ఇప్పటివరకు ఉన్న పూర్వీకులు చెప్పింది అబద్ధం అంటావా, నువ్వు దానికే వ్యతిరేకంగా వెళ్తావా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ పూర్వీకులు చెప్పింది ఏంటంటే నీకు శుచి శుభ్రం అనేది కొంత చెప్పారు. వాటికి భంగం కలగకుండా చేయాలనే ఉద్దేశంతో కొన్ని అలా చెప్పారు అప్పుడు. ఇప్పుడు అంతా అందరికీ చెప్పలేకుండా చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఇంత మనకి మైల్లో ఉంటే ఆంజనేయ స్వామి తలుచుకోకూడదు అంటే కొంతమంది అంటారు. అవునవును మరి మీరు అన్నట్టుగా మెడలో ఆంజనేయ స్వామి బిళ్ళ ఉంటుంది, మరి మైల్లో తీసి పెట్టడం తీసి కలుగుతుంది పెట్టాలి ఉండదు. కదా. అలాగా లోపల ఉండేటువంటి స్వసిద్ధంగా వచ్చేటువంటి మైలు అనేది, నెలసరి వచ్చే మైలు అది మైలు కాదు. కేవలం జీవితం అంతా కష్టపడే ఆడదానికి, నెలంతా కష్టపడే ఆడదానికి ఒక 3 రోజులు రెస్ట్ కోసం అని రెస్ట్ చెప్పని, కోసం అంటే విశ్రాంతి కోసం. ఆ సమయంలో ఆ స్త్రీని ఒక అమ్మలాగా భావించి అన్నీ వండి పెట్టి జాగ్రత్తగా రెస్ట్ ఇవ్వాలట అసలు. దానికోసం పెట్టింది తప్ప నువ్వు మైలుతో ఉన్నా, అంటుతో ఉన్నా, నువ్వు చేయకూడదు, నువ్వు కనపడకూడదు, ఇది కాదంటే అలా చెప్పకపోతే ఆచరించడనే. ఇప్పుడంటే తప్పట్లేదు, ఏది ఉన్నా కానీ పనులు మనం తప్పట్లేదు, చేసుకుంటూ ఉన్నారు పాపం. చేసుకుంటూ ఉన్నారు. అని దానికి అడ్డు కాదండి. అంటే ఇవన్నీ అడ్డు, ఇవి చేయకు అంటే అలా చెప్పడం వల్ల పక్కన ఉంటారు. ఆ 3 రోజులు రెస్ట్ తీసుకుంటే ఆ నెలసరిలో వచ్చిన నీరసం తగ్గుతుంది, తర్వాత మళ్ళీ పూజ చేసుకోవచ్చు అలా పెట్టారు అప్పుడు. సుందరకాండ అనేది మనకి రామాయణంలో ప్రధాన భాగంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. సో అది అంటే ఎందుకు ఏంటి దాని వెనకాల ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా స్వామి? ముఖ్యంగా రామాయణంలో రాముడు పుట్టిన దగ్గర నుంచి ఈ అరణ్యకాండం, అరణ్యానికి వెళ్ళడం, సీతాపహరణం, ఇవన్నీ మొత్తం రామాయణం కథ అంతా చెప్తే ఈ అన్ని అయోధ్యకాండ దాకా మొత్తం అన్ని కాండల దాకా అవుతుంది. దీంట్లో ప్రధానంగా చెప్పేటువంటి మొత్తం రామాయణం అంతా ఈ సుందరకాండలో 68 సర్గల్లో కొంచెం కొంచెం దృశ్యం చూపించారు మనకు. ఓకే. ఈ వనవాసాలకు వెళ్ళిన తర్వాత సీత కోరిక మీద ఆ బంగారు లేడిని పట్టుకోవడానికి రాముడు వెళ్ళడం, ఆ లేడి కోసం బంగారమైన లేడి ఉండదని చెప్పి రాముడికి తెలుసు. కాకపోతే ఈ మారీచ సుబాహుల్ని
సంహరించేటువంటి ఆ సమయం ఆసనమైంది కాబట్టి ఈ మాట పట్టుకుని రాముడు కూడా మామూలుగానే ఈ సీత కోరిక మీద అలా పట్టుకోవడానికి వెళ్ళాడు. అలాగా ఆ లేడీ గురించి చెప్పడం, అంటే లేనివి ఉన్నట్టుగా భ్రమ కల్పిస్తూ ఉంటాయి ఈ లోకంలో అని చెప్పడం కోసం అన్నమాట. తర్వాత భార్యని రావణుడు వచ్చి సీతాపహరణం చేయడం, శూర్పణఖ వచ్చి రాముని ఏదో మాట్లాడడం, ఇలాగ ఈ రకంగా చెప్తూ ఉంటారు. అంటే ఒక కూడని పని చేస్తే ఎలా ఉంటుంది దాని ఫలితం, ఒక మంచి పనిని చెడగొట్టాలంటే ఏం చేయాలి, ఈ యజ్ఞాలు పాడు చేయాలంటే ఏం చేయాలి, దేవతలను అని చేసి మన రాజ్యం ఏర్పడతాలంటే ఏం చేయాలి, ఇలాంటి రూపాలు రాక్షస అసురులు అంటే అసురీ గుణం, వాళ్ళు మనుషులే కాకపోతే గుణంలో అసురులు. సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. అంటే మంచి వాళ్ళని సురులు అంటారు, కొంచెం గుణం పాడిన వాళ్ళని అసురులు అంటూ ఉంటారు. ఆ రకంగా అన్నమాట. ఈ మంచి చెడు మానవత్వ విలువలు తెలియజేయడం కోసం ఏర్పడింది ఈ రామాయణం. ఈ రామాయణంలో అనుకున్న పని సాధించడానికి ఎంతటి ఘనమైన పనైనా సరే, దాన్ని ఎంత కష్టమైనా సరే సాధించి తీరాలనేటువంటిది హనుమంతుడి యొక్క మానసిక ధైర్యం అనమాట. ఆ ధైర్యాన్ని ఎలా చూపించాలి, ఆ పనిలో మనం దిగిన తర్వాత వెనుతిరగకుండా చేస్తే దాని ఫలితం ఎలా సాధించవచ్చు అనే విధానాన్ని చెప్పినటువంటి కాండ సుందరకాండ. సుందరకాండకు సంబంధించిన బుక్స్ మార్కెట్లో చాలా దొరుకుతుంటాయి. సో మనం స్టార్ట్ చేద్దాం అనుకోండి, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా సరే దానివల్ల లాభాలు ఏంటి అని చెప్పి అనుకొని, సరే వాళ్ళ కష్టాలను పోగొట్టుకుందాం అని చెప్పి ఆ బుక్ తెచ్చుకొని చదువుతూ ఉంటారు. అందులో మనకి సుందరకాండ అవ్వచ్చు, రామాయణం అవ్వచ్చు, లేదంటే మహాభారతం అవ్వచ్చు, భగవద్గీత ఏదైనా సరే మనము బుక్ చదవాలి అని అనుకున్నప్పుడు అందులో మనకి చాలా వాటికి వర్డ్స్కి మీనింగ్స్ తెలియదు. బట్ ఏంటంటే చదవాలి అన్నది ఉంటుంది కాబట్టి చదువుతూ వెళ్తూ ఉంటాం. మీనింగ్ గురించి అక్కడ ఒక సెకండ్ ఆగం మనము. సో అట్లా మీనింగ్ తెలియకుండా చదువుకుంటూ వెళ్ళిన తర్వాత కూడా మనకి ఆ పూజ లాభం అనేది ఉంటుందా? ఉంటుందండి. పూజ మనకి విషయం ఏంటి తెలియకపోయినా ఆ శ్లోక రూపంలో ఉండేటువంటి ఆ శబ్దం యొక్క, ఆ బీజాక్షర శబ్దం యొక్క ఆ ప్రభావం వల్ల మనలో నాళ్ళన్నీ కూడా స్పందిస్తాయి అన్నమాట. ఆ స్పందించడం వల్ల మనలో ఉండే నవగ్రహ భావాలన్నీ కూడా సమతుల్యం అవుతాయి. దానివల్ల మానసిక ప్రశాంతి వస్తుంది. అంచేత చేయొచ్చు, అలా తప్పు కదండి. ఎందుకంటే చదువుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు మనకి ఆ శ్లోకాల్లో ఉన్న వర్డ్స్ చదవడం కూడా అవ్వదు, అంత స్పష్టంగా కూడా కొన్ని మనం పలకలేము. సో మిస్టేక్ లో ఏదో ఒకటి అలా వెళ్తూనే ఉంటుంది అనమాట. సో వెళ్ళినప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక సెకండ్ పాటు ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అమ్మో మనకు తెలియదు కదా, ఈ వర్డ్స్ మీనింగ్ తెలియదు, కొన్నిసార్లు తప్పులు చదివామే, మనకి ఏదైనా అయిపోతుందా అన్న ఈ భయం కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. కానీ పూజకి భయం ఉండకూడదండి. అందుకే చెప్పారు, లలితా సహస్రం చెప్పేటప్పుడు అమ్మ చెప్పింది, కుపుత్రో జాయేత క్వచితపి కుమాత అనభవతి. నాకు మంత్రం చేయడం రాదు, పూజ చేయడం రాదు, ఈ బీజాస్త్రాలు పలకడం రావట్లేదు, అన్నీ చేస్తున్నాను, కానీ నీ పారాయణ చేయాలని నా మనసులో ఉంది, కానీ చేసేస్తున్నాను. అయితే నాకు ఒకటే నమ్మకం, దుష్టులేని పిల్లలు ఉంటారేమో, మాట వినని పిల్లలు ఉంటారేమో, కానీ దుష్టురాలేని తల్లి ఎక్కడ ఉండదు కదా. పిల్లలు ఎంత చెప్పు చేసినా కానీ సరిదిద్దుతుంది తప్ప వాళ్ళని పాడు చేయదు అని చెప్పి అదే నమ్మకంతో ఈ పారాయణ చేయమని చెప్పాడు దాంట్లో లలితలో కూడా. ఓకే, అదనమాట. నమంత్రం నోయంత్రం తదపి చిన్న జానే స్తుతి మహోన చాహ్వానం. నాకు ధ్యానం చేయడం రాదు, పూజ చేయడం రాదు, బీజాస పలకడం రాదు, నాకు ఏం చేయనని చెప్పి విలపిస్తుంటే అప్పుడు అమ్మవారు చెప్పిందనమాట, మనసుతో చదువు, తప్పులైన ఒప్పులైన ఆ శబ్దాన్ని మీకు చెవిలో పడడం వల్ల మీకు జరిగే మంచి మీకు జరుగుతుంది, కానీ చెయ్యాలని సంకల్పం రావాలి. ఆ సంకల్పం ఉంటే చాలు, ఎవరైనా చేయొచ్చు అని చెప్పని ఆవిడ చెప్పింది అనమాట. అమ్మవారు అలా అనుగ్రహించింది మనం. ఇప్పుడు గుళ్ళల్లో ఉన్న విగ్రహాలను కానీ, లేదంటే అమ్మవార్లను కానీ, స్వామివార్లను కానీ ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ పెడతారు కదా. సో వాటిని మనం ముట్టుకోకూడదు అంటారు. ఇంట్లో ఉన్న విగ్రహాలను అయితే నార్మల్గా మనం ముట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక లిమిట్, అంటే ఇక్కడ 2 క్వశ్చన్లు ఉన్నాయి. ముట్టుకోవడం ఒకటైతే, ఇంట్లో విగ్రహాన్ని కొనుక్కునే ముందు ఇన్ని ఇంచెస్కి పైన కొనుక్కోకూడదు, ఒకవేళ కొనుక్కుంటే కనుక నిత్య నైవేద్య పూజలు చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో ఇందులో 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ రెండింటికి కూడా మీరు ఒకసారి వివరణ ఇస్తే మనం క్లోజ్ చేయొచ్చు. మీరంటగా దేవాలయంలో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ చేయడం వల్ల కేవలం పూజ అక్కడ ఉండేటువంటి ఆ అర్చకుడు మాత్రమే పూజ చేస్తాను ఎంత తరపున. అలా ఇళ్లలో చేసుకునేటప్పుడు అయితే మనకి ఒక లోహ విగ్రహం తప్ప శిలా విగ్రహం కానీ లోహ విగ్రహం కానీ అయితే కనుక 6 అంగుళాలు మించి ఉండకూడదు. అంటే ఉంటే దానికి తగిన ఆహారం పెట్టాలని చెప్పి మన వాళ్ళు అనేవారు. అంటే నిష్ట కుదరదనే ఉద్దేశంతో
అయితే మిగతా వచ్చే ప్లాస్టర్ పరిస్థితి ఇలాంటి విగ్రహాలు వస్తున్నాయి. అటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు ఏదైనా మనకి విగ్రహం దేనికి అంటే నిగ్రహం కోసం. ఈ విగ్రహం ఎందుకంటే నిగ్రహం కోసం నిగ్రహం మనం కోసం. చేసే పని ఆ యొక్క పూజ వల్ల నిగ్రహం కలగాలంటే మనకి విగ్రహం ఉండాలి. అంటే అసలు మనకి విగ్రహం లేకపోయినా కానీ కళ్ళు మూసుకుంటే స్వామి రూపం కనబడుతుంది మనకి. కాకపోతే మనకు పూజ చేసేటప్పుడు మనం దేనికి చేస్తున్నాం అనేటువంటి ఒక నిగ్రహం కలగాలి అంటే ఒక విగ్రహం ఉండాలి. ఆ విగ్రహానికి మనం బొట్టు పెట్టడం మనం ఎంతటి వాళ్ళం భగవంతుడికి. కాకపోతే భగవంతుడు సాంఖ్య యోగం అంటే స్నేహభావంతో చేయాలి. భగవంతుడు ఎప్పుడు భయపడకూడదండి. స్నేహితుడితో ఎలా మాట్లాడుతున్నామో అలా మాట్లాడాలి. మనకి ఏది ఇష్టమో అదే భగవంతుడికి కూడా ఇష్టం అనుకోవాలి. మనం ఏది తింటున్నామో అదే స్వామి పెట్టాలనుకోవాలి. ఏమో ఇది దేవుడికి ఇది 100 కొబ్బరికాయలు కొడతాను నాకు ఇది జరగాలి ఇలాంటివి కాదండి. మనకి మంచి జరగాలి. మనం చేసే పని వల్ల 10 మంది మంచి జరగాలి. మనకి మంచి జరగాలి. ఇంట్లో ఉండేటువంటి దోషాలు, గ్రహ దోషాలు అలాంటివి ఏమైనా పోవాలి అంటే కనుక ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేసుకోవడం చాలా శ్రేయస్కరం. దానికి ఆడ మగ అని భేదం లేదు. కేవలం ఒక నెలసరి వచ్చినప్పుడు ఆ 3 రోజులు తప్ప తర్వాత ఎవరైనా చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా విగ్రహం చక్కగా పూజ చేసుకోవచ్చు. కేవలం నిగ్రహం కోసమే విగ్రహం. స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఒకవేళ కనుక నెలసరి ప్రాబ్లం వస్తే ఆ 3 రోజులు మళ్ళీ 5 కంటిన్యూ రోజులు స్కిప్ చేసి చేసుకోవచ్చు. మళ్ళీ స్నానం అయిన కంటిన్యూ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అంటే కేవలం ఆడవాళ్ళకి ఆ బెనిఫిట్ ఉంది. హ్మ్. ఈ 3 రోజులు మనం మానేసాం కదా విఘ్నం అయిపోయింది అనుకోకర్లేదు. ఓకే. వాళ్ళకి ఆ బెనిఫిట్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ మగవాళ్ళకి అయితే కనుక దీక్ష తీసుకున్నాక 10 రోజులు 11 రోజులు 7 రోజులు దీక్ష తీసుకున్న తర్వాత ఏదైనా అవాంతరం వచ్చి అంటే ఏదైనా ఒక మైలు కబురు తెలుసు లేదంటే బయటికి వెళ్ళవలసిన పని వచ్చి ఇలాంటివి జరిగి అక్కడ విఘ్నం జరిగితే కనుక మళ్ళీ మొదటి చేసుకోవాలి. ఓకే. మళ్ళీ సంకల్పం చేయాలి, మొదటి చేసుకోవాలి. ఇంట్లో నార్మల్ గా మన కొడుకు కోసమనో లేదా భర్త కోసమనో లేదా భార్య కోసమనో కూడా చేస్తూ ఉంటారు కదా. చేస్తాం. అంటే ఒకరి కోసం అని ఇంకొకరు ఇలా పారాయణం చేస్తూ ఉంటారు. సో అలా కూడా చేసుకోవచ్చా? చేయొచ్చండి. మనకి వాళ్ళకి పిల్లలకంటే వాళ్ళని కూర్చోబెట్టి చేయించడం, స్కూల్కి వెళ్ళిపోవాలి. భర్త అంటే ఆఫీస్కి వెళ్ళిపోతారు. కానీ మన గృహానికి ముఖ్యంగా ఎవరో గృహలక్ష్మి ఈవిడ కూర్చొని వాళ్ళ తరపున చేస్తుంది. వాళ్ళకి మంచి జరిగితే మనకి మంచి జరుగుతున్న ఉద్దేశంతో చేస్తుంది కాబట్టి చేసి ఆ అక్షతలు నీళ్లు కూడా ఆ స్వామికి ఏతత్ఫలం అని చెప్పి వదిలిపెట్టేసి ఆ అక్షతలు తీసి మీరు దర్శనం వేసుకుని వాళ్ళకు కూడా భర్త కూడా ఇచ్చి మీరు వేయించుకోవాలన్నమాట. అలా చేయగలిగితే కనుక ఇంట్లో అందరికీ కూడా వర్తిస్తుంది ఆ ఫలితం. చేసినందుకు మీకు ఈ దారి పోసినందుకు వాళ్ళకి కూడా ఫలితం కలుగుతుంది. సో స్వామి లాస్ట్ ఫైనల్ ఒక క్వశ్చన్ మాత్రం బ్యాలెన్స్ ఉండిపోయింది. దానికి సంబంధించిన చిన్న వివరణ కోసం అని మనకి ఆంజనేయ స్వామి ఒళ్ళంతా కూడా సింధూరం రాసుకుంటారు కదా, సీతమ్మ వారు పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఏంటి అని అడిగితే, సో మన ఇప్పుడున్న చిన్న పిల్లలందరికీ కూడా ఇది రీచ్ అవ్వాలి అంటే దాని గురించి ఒక చిన్న వివరణ ఇవ్వండి స్వామి. స్వామి రాముల వారి దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు ఈ సీతారాముల యొక్క అనుబంధాన్ని చూసి ఆ సీతాదేవి నుదుటిన స్వామివారు సింధూరం అద్దారు. అంతే స్వామి ఎక్కడ బొట్టాను అక్కడ ఎందుకు పెట్టారు స్వామి అని చెప్పి అడిగితే అమ్మ చెప్పిందట, స్వామి సంపూర్ణ ఆయుష్ కొరకు నా యొక్క దీర్ఘ సుమంగళి కొరకు అలా మా ఇద్దరికి అన్యోన్యత కొరకు పెట్టారు స్వామి అని చెప్పిందట. చెప్తే స్వామికి దీర్ఘాయుష్ ఉంది, ఇవిడికి ఇది మంచి జరుగుతుంది, ఒక పాకెట్లో పెట్టుకుంటేనే ఇంత గొప్పగా ఉంది కదా, అయితే మా స్వామి అమ్మ కూడా ఇద్దరు కూడా చిరకాలం ఉండిపోవాలని చెప్పని ఆంజనేయ స్వామి సింధూరాన్ని తీసుకుని మొత్తం ఒళ్ళంతా అమ్మవేసుకున్నాడు. స్వామికి వచ్చేసరికి ఏంటి అని చెప్పి రామగారు అడిగితే ఇలాగంటారట, అమ్మ దొరికి ఇంత బొట్టు పెడితేనే నీకు దీర్ఘాయుష్యం అట, అమ్మకేమో దీర్ఘ సౌభాగ్యం అట అమ్మ చెప్పింది కదా, అదే మీ ఇద్దరి యొక్క అనురాగం నాకు ఉండాలని చెప్పిన ఉద్దేశంతో నేను ఒళ్ళంతా పెట్టుకున్నాను అని చెప్పి అన్నాడు. అంటే అతిభక్తి అనమాట. అతిభక్తిని వల్ల సింధూరం పెట్టుకుంటారు. అయితే సింధూరం ధరించడం వల్ల భూత ప్రేత పిశాచ గణాల యొక్క బాధ ముందు దగ్గర రాదు. చిన్నపిల్లలు కూడా గాలి దోషం అని దృష్టి దోషం అని అంటూ ఉంటారు. ఇవన్నీ పోవడం కోసమే సింధూరం బొట్టు పెడతా ఉంటారు. అందులో ఇదంతా కూడా హనుమంతుడి దండకంలో వస్తుంది. భూత ప్రేతంబులను గాలి ఎంబులను చుట్టి నేలంబడం కొట్టేది చెప్తూ ఉంటారు. ఇలా వీటికనమాట స్వామి యొక్క బలాన్ని నిరూపించడం కోసం ఈ సింధూరం ఒక మహిమ అనమాట. అలాగే రామచంద్రమూర్తికి ఇష్టమైనటువంటి సింధూరం కాబట్టి, అమ్మవారికి ఇష్టమైంది కాబట్టి ప్రతి తమలపాకు మీద శ్రీరామ్ అని రాసి స్వామికి సమర్పించాడు. అమ్మవారికి ఇల్లు ఇస్తుందంటే భోజనం అయిన తర్వాత స్వామికి ఆ కిల్లి ఇచ్చి నైవేద్యంతో స్వామికి నాడికి ఎర్రబడింది ఏంటని చెప్పి అనేసరికి అమ్మ భక్తిని చెప్పాడు రాముడు. అయితే నేను కూడా ఇస్తానని చెప్పి తమలపాకు శ్రీరామ అని రాసి స్వామికి అందించాడు.
అలా ఇది మూఢభక్తి అనమాట, విపరీతమైన భక్తి. అలా అందులో నుండి పుట్టుకొచ్చిందా ఇప్పుడు మనం నార్మల్ గా ఆంజనేయ స్వామికి ఆంజనేయ శ్రీరామ స్వామి శ్రీరామ అని అని రాసేసి రాయడం. మనము పూజకి పూజ సమర్పిస్తూ ఉంటాం. సమర్పించడం అనమాట. ఓకే, అంటే ఆంజనేయ స్వామి పూజ చేస్తూనే ఆంజనేయ స్వామికి ఇష్టమైన రాముడు కూడా తలుచుకుంటున్నాం అన్నమాట. తలుచుకుంటున్నామా? ఎక్కడ రాముని తెలుసుకున్నామో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు అక్కడ. అంటే ముందు కేవలం ఆంజనేయ స్వామి పూజ చేయడం వల్ల ఆయన రాకపోవచ్చు, కానీ ఆయన పూజ చేయకపోయినా రాముని తలుచుకున్నామంటే మాత్రం వెంటనే ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవుతారు. అందుకే జై శ్రీరామ్ అని జై చెప్పేసి శ్రీరామ్ అంటాం. అంటూ ఉంటాము. అక్కడ కన్ఫామ్ గా ఆంజనేయ స్వామి ఉంటారు అని తప్పనిసరిగా చెప్పేసి. ఉంటారు. ఆ వర్డ్ కంపల్సరీ వింటారు. అది విన్నారు అని అంటే మనం పిలుస్తున్నాము అనేది అని అర్థము అని చెప్తూ ఉంటారు అంతే వీళ్ళు పంతులు. అయితే ఇప్పుడు కూడా మనకి ఈ మధ్యన కాలంలో ఎవరైనా ఫోన్ చేసినా కానీ హలో అనుకున్నా జై శ్రీరామ్ జై అంటున్నాం. శ్రీరామ్, అవును చెప్పండి అమ్మా జై శ్రీరామ్ అంటూ ఉంటాయి. ఇదంతా ఆ రకంగా కూడా స్వామిని తలుచుకుంటున్నాం. అవును. ఈ మన హిందూ ధర్మం వృద్ధి చెందడం కోసం అనమాట ఇవన్నీ ఈ మంచి మంచి విషయాలు చెప్పుకోవడం, మంచి కార్యాలు ఆచరించడం, వీటి యొక్క లోపాలు ఇవన్నీ తెలుసుకోవడం, మంచి అవకాశాన్ని ఇచ్చారు మీరు చెప్పడానికి నలుగురికి తెలిసేలాగా. ఇది మీ ద్వారాగా మాకు కూడా ఈ అవకాశం కలిగినందుకు చాలా ధన్యవాదాలు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. Thanks. సో చూసారు కదా, అది మన సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల లాభాలు, ఎలాంటి తప్పులు చేయకూడదు ఏంటి అనేది మొత్తం క్లుప్తంగా వివరించారు స్వామి. సో మనం విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ ఒక లిమిట్ వరకు మాత్రమే, ఒక హైట్ వరకు మాత్రమే పెట్టుకోవచ్చు. దాని తర్వాత పెడితే మాత్రము నిత్యం పూజ నైవేద్యం అనేది పెట్టాల్సి ఉంటుంది. సో కంప్లీట్ సుందరకాండ కూడా నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.